ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా, ఇదంతా మొత్తం రామానాయుడు గారి స్టూడియోస్ అనమాట. ఇదంతా మొత్తం పైన ఇటు సైడ్ షూటింగ్ చేసుకునే ప్లేస్, పైన యాక్టింగ్ స్కూల్ ఉంటుంది. నెక్స్ట్ విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, మొత్తం ఎడిటింగ్, కెమెరా టెక్నీషియన్కి మొత్తం కోర్స్ నేర్పిస్తారనమాట లోపల. మీకు ఎవరికైనా యాక్టింగ్ కానీ ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నా రామానాయుడు స్టూడియో ఒకటి, అలానే మనకి అన్నపూర్ణ స్టూడియోస్లోని యాక్టింగ్ కోర్సులు నేర్పించే ఇవి ఉంటాయి అన్నమాట కోర్సులు. సో చూసారు కదా, ఇక్కడ నుంచి పైకి వస్తే ఇదంతా షూటింగ్ జరుగుతుంది ఈ ప్లేస్లో. అంటే బయట ఎవరికి తెలీదు షూటింగ్లు ఎలా జరుగుతాయి, ఏంటి ఆ ప్లేస్లు ఎక్కడ వాడతారు, ఏంటి ఎక్కడికి వెళ్తారని. ఈ స్టూడియోలోనే సగం 80% పని అయిపోతుంది. షూటింగ్ అంతన్నా స్టూడియోలో ఈ సెట్లు అవి వేస్తారు. ఇంకా అవసరం అయితే లేదు అంటే ఉన్ని వాటితోనే ఆ లొకేషన్లో వాడేస్తారు. సాంగ్లకి కానీ ఏదైనా సరే ఇంతకుముందు ఇక్కడే చేసేవారు. కొన్ని అవసరం అయితే ఫారిన్ గట్టి వెళ్తుంటారు. సో అలాగా మనకి స్టూడియోలు చూపిద్దామని ఇంకా షార్ట్లో మనం ఎలాగైనా వేసి మన జనాల గురించి, మన ప్రజలు, మన సబ్స్క్రైబర్ చూపించాను నేను. ఇది హీరో శ్రీ విష్ణు గారి క్యారవాన్. అది హీరో శ్రీ విష్ణు అని చాలా మూవీస్ చేశారు. సో అలాగనమాట. సో ఇదంతా చూసారా, ఎక్కడెక్కడ ఏ హీరోలకి ఆ హీరోల క్యారవాన్లో ఎన్ని సెటప్ అంతా పెట్టేస్తారు. వాళ్ళ క్యారవాన్స్లో షార్ట్ గ్యాప్లో రిలాక్స్ అవుతూ ఉంటారు. ఇది పైన ఇదంతా రామానాయుడు గారి స్టూడియో లోపల పైన అదంతా. ఇదంతా చాలా బాగుంటుంది లొకేషన్ అయితే. ఇక్కడైతే ఫారిన్ కంట్రీ లాగా ఉంటుంది పైనుంచి చూస్తే. ఇక్కడ చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. నేను ఎప్పుడు వెళ్ళినా అక్కడ బయట బ్రేక్లో గట్రా కూర్చుంటుంటా, ఎందుకంటే నాకు ఆ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. పైన అంత పీస్ఫుల్గా ఉంటుంది. చూసారా, అన్నీ సేమ్ ఫారిన్ కంట్రీలాగా ఉంటాయి. ఫారెన్లో ఎక్కడైనా షూటింగ్ పెట్టుకోవాలనుకుంటే ఫారెన్ వెళ్ళకండి, ఇక్కడ వచ్చి చేసేసుకోండి, ఎందుకంటే బాగుంటాయి లొకేషన్స్. సో అంత డీసెంట్గా ఉంటాయి అన్నీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోస్ అన్ని షేర్ చేయండి ప్లీజ్ సార్.